బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను వచ్చేసేసి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాను. అంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏ విధంగా ఉందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చాను. సో ట్రిమ్మింగ్ చేయించుకుందాం అనేసి ఒక సెలూన్ షాప్కి వచ్చా. ఇక్కడ చూస్తే మంచి కంఫర్ట్గా ఉంది. ఏంటి ఇది చైర్ ఎంత పడింది ఏంటి అట్లా అని అడిగితే, లేదండి నేను కొనలేదు, ఇది లోకేష్ గారు ఇచ్చారు అని చెప్పేసి అన్నారు. సో అసలు ఏంటి, ఎందుకు లోకేష్ గారు మీకు చైర్ ఇచ్చారండి? లోకేష్ గారు నాయ బ్రాహ్మణ సోదరులందరినీ ఆదుకోవాలని చెప్పేసి, నాలాంటి యువకులు ఉన్నారు షాప్ పెట్టుకోవాలి కానీ 15,000 రూపాయలు పెట్టి చైర్ కొనుక్కునే స్తోమత 15,000 రూపాయలు ఉంటుందండి దీని చైర్ కాస్ట్. ఇది 15,000 రూపాయలు పెట్టి కొనుక్కునే స్తోమత నాలాంటి కుర్రోళ్ళకు ఉండదు కాబట్టి ఇలాంటి చేయూత ఇచ్చి నాలాంటి ఆర్థికంగా ముందుకెళ్ళడం కోసం ఇలాంటి అందించారు లోకేష్ గారు. కంఫర్టబుల్గానే ఉంటుంది, బాగుంది చైరు. ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఈ ఫీల్డ్లో ఉన్నావు? నేనైతే ఒక 8 సంవత్సరాల నుంచి ఉన్నాను. 8 సంవత్సరాల నుంచి ఉన్నాను. అంతకుముందు 2014లో చేయూత కింద చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ ఇలాంటి చైర్ ఇచ్చారు. ఇదా? ఇది ఓకే ఓకే. లోకేష్ గారు అధికారంలో లేకపోయినా సరే ఈ చైర్ ఇచ్చారు. మొత్తానికి ఏదో ఒక రూపాన చైర్లు వస్తూ ఉన్నాయి. ఎంతమంది నాయ బ్రాహ్మణులకి ఇచ్చి ఉంటారు ఇట్లా? ఇక్కడ ఉన్న తాడేపల్లి పట్టణంలో మొత్తం అందరం ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది నాయ బ్రాహ్మణులకి ఇచ్చారండి. దాదాపు సుమారు ఒక 20 షాపులు ఉంటే 20 షాపులు మొత్తానికి ఇచ్చారండి. ఓకే అన్న, ఏం లేదన్నా, ఇప్పుడు మనం రాజకీయంగా మాట్లాడితే మామూలుగా ఎట్లా ఉంది మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఉంది? అంటే మీరు చైర్లు ఇచ్చినారనే ఉద్దేశంతో ఆయన గెలవాలని చెప్పకండి, అట్లా కాకుండా వాస్తవం చెప్పండి. ఎందుకంటే ఇది 10 మంది చూస్తూ ఉంటారు మనకి. అసలు ఏం అభివృద్ధి జరిగింది, ఏం అభివృద్ధి జరగలేదు. సో అదేవిధంగా ఈయన వస్తే ఏం చేస్తాడు? ఇప్పుడు ఎట్లాగూ మీరు ఆయనే రావాలని అంటారు ఎందుకంటే చైర్లు ఇచ్చినారు కాబట్టి, కానీ అట్లా కాకుండా ఈయన వస్తే ఏం అభివృద్ధి జరుగుతుంది అనుకుంటా? ఒకటి వాస్తవం అన్న, చైర్ ఇచ్చారు, చైర్ అవ్వలేదని కాదన్న. దాని గురించి ఏంటంటే అధికారంలో లేకపోతేనే అందరికీ న్యాయం చేయగలిగారు, అధికారంలో ఉంటే ఇంకెంత న్యాయం చేయగలుగుతారు అని జనాలందరూ నమ్మకం ఉందన్న. కాబట్టి ఈసారి గట్టిగా లోకేష్ గారు వస్తారని అందరూ అనుకుంటున్నారు. జరిగేది కూడా లోకేష్ గారు వచ్చేది. అది మెజార్టీతో వస్తారు అనుకుంటా ఉన్నారు. మెజార్టీ అయితే ఒక 50,000 పైన ఉంటుంది అన్న. 50,000 పైన. కానీ గతంలో చూస్తే మనం 5,300 ఓట్ల తేడాతో ఓడిపోయారు ఆయన. సో అంటే ఒక ముఖ్యమంత్రి కొడుకు అప్పుడు, ఇప్పుడు వచ్చేసేసి ఎక్స్ సీఎం, అట్లా ముఖ్యమంత్రి కొడుకు ఆయన్ని కూడా అప్పుడు ఎందుకు ఓడించారు ఇక్కడ మంగళగిరి ప్రజలు? ఇక్కడ అంటే వేరే అన్నది కొంచెం అప్పుడు పోయినసారి అంతకుముందు సరే అల్లా రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, అదే భావనతో వెళ్ళిపోయారు. అంటే అప్పుడు కూడా ఈయన వచ్చింది కొత్త కదా. ఇప్పుడు ఏంటంటే సార్ ఇక్కడే దగ్గరుండి మొత్తం అందరి పరిస్థితులు తెలుసుకొని అందరికీ తోడుగా నిలబడ్డారు కాబట్టి సార్ అంటే ఏంటో కూడా జనాలకు తెలిసింది. కాబట్టి ఈసారి సార్ అంటే ఏంటో తెలిసింది, జనాలంటే సార్కి కూడా ఏంటో ఇక్కడ మంగళగిరి వాళ్ళు ఎలా ఉంటారు మనకి ఇట్లా అని సార్కి కూడా తెలిసింది. ఇప్పుడు ఆయన గెలిచాడు అని అంటే ఒకవేళ ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి గురు? ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్యలు అయితే కొంచెం ఇక్కడ ఫారెస్ట్ ఏరియా కింద ఇళ్ల పట్టాలు ఉన్నాయన్న, అవి ఒకటి, కొంచెం డ్రైనేజ్ సిస్టమ్ ఒకటి, కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. అవి అలా ప్రధానంగా అయితే ఇళ్ల పట్టాలు ఫారెస్ట్ ఏరియాలో. మొత్తం మీ నాయ బ్రాహ్మణుల ఓట్లు ఎన్ని ఉంటాయి మీకు అందాజుగా ఐడియా ఉందా? ఈ ఏరియా అన్న మంగళగిరి అయితే కాకపోయినా తాడేపల్లికి సంబంధించి అయితే ఎట్లా లేదన్నా ఒక 500 ఓట్ల పైన ఉంటాయి అన్న. 500 మందికి హెల్ప్ చేశారా? 500 మందికి ఏదో రకంగా హెల్ప్ పొందిన వాళ్ళేనన్న. అయితే అందరి ఓట్లు ఆయనకేనన్నా పక్కాగా. ఓకే, ఇది ఎన్నికల స్టంట్ కిందకి ఏమైనా చూస్తా ఉన్నారు జనాలు? ఇది ఈ రోజు మొదలు పెడితే అనుకోవచ్చు అన్న. గత సార్ ఎప్పుడైతే ఓడిపోయారో అప్పటి నుంచి దాన్ని ఛాలెంజ్గా తీసుకొని అప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి ఇది ఎన్నికల స్టంట్ అయితే కాదు. మీ షాప్ అయితే చాలా వరకు బాగుంది బ్రదర్. ఏం పేరు మీ పేరు? నా పేరు కిరణ్ కుమార్ అన్న. కిరణ్ కుమార్ గారు, చాలా బాగుంది మీ షాపు. సో అనుకోకుండా ఈ ట్రిమ్మింగ్ కోసం వచ్చాను. సో మనం అయితే ఇంకా ట్రిమ్మింగ్ చేసేసుకుందాము. ఇది మొత్తం మీద ఏంటంటే మంగళగిరిలో చాలా వరకు కూడా ప్రజలు ముందు మేము ఆయనను ఫస్ట్లో కొత్తలో వచ్చారు కాబట్టి ఒక 20 రోజుల ముందే ఎన్నికలకు వచ్చారు కాబట్టి మేము పెద్దగా ఆయన నమ్మలేదు. ఇప్పుడైతే ఓడిపోయినా కూడా ఏదో ఒక రూపంలో మాకు మంచి చేస్తూనే ఉన్నారు కాబట్టి ఆయనను భారీ మెజారిటీతో 50,000 పైచినుకు మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పేసి ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన వారు అయితే చెప్తా ఉన్నారు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఎంత మెజారిటీ వస్తుంది. ఇంకా కొద్దిమంది అయితే అసలు అక్కడ గెలవరు అని చెప్పేసి కొన్ని వర్గాల వారు చెప్తా ఉన్నారు, అంటే కొన్ని పార్టీల వారు చెప్తా ఉన్నారు. మరి గెలుస్తారా లేదంటే గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తారనేది అయితే వేచి చూద్దాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.